ఆడియో రిలీజ్లో మీ అందరినీ పర్సనల్గా కలిసే ఛాన్స్ మాకు రాలేదు. అందుకనే ఇవాళ ఇది వీ వాంటెడ్ టు మీట్ యూ ఆల్ పర్సనలీ. అండ్ వన్స్ ఆఫ్టర్ ఎవ్రీబడి స్పీక్స్ వీల్ ఆల్సో అనౌన్స్ ద రిలీజ్ డేట్. ఎంతో కష్టపడి తీసిన సినిమా ఇది, ఎంతో ఇష్టపడి తీసిన సినిమా ఇది. మీకు కూడా అంతే నచ్చుతుందని హోప్ చేస్తున్నాం. అండ్ మేము అనుకున్న దానికన్నా ప్రతిసారి ఒక ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కానీ, ఒక ఆడియో రిలీజ్ చేసినప్పుడు కానీ మేము అనుకున్న దానికన్నా 100 రెట్లు ఉత్సాహం మాకు ఇచ్చిన ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్. యూ బీన్ వెరీ జనరస్. అండ్ ఐ లెట్ ఇన్ మై డైరెక్టర్ అలా ఉండడం ఈజ్ ద డైరెక్టర్ నాని తెలుసు, దట్స్ విజయ్. ఇంట్రడ్యూసింగ్ హెమ్ యాజ్ రిషి ఇన్ దిస్ ఫిల్మ్. ఐ లెట్ నాగి టాక్. ఇది నా ఫస్ట్ సినిమా. సో ఫస్ట్ కొంచెం స్టాండర్డ్గా చెప్పేస్తాను. సినిమా అద్భుతంగా వచ్చింది, ఆడియో అద్భుతంగా వచ్చింది. సినిమా అందరూ ఫ్యామిలీ లాగా అందరు కలిసి పనిచేస్తారు. ప్రొడ్యూసర్స్ చాలా కోఆపరేట్ చేశారు. యాక్టర్ అంటే ఇదంతా రావటం లేదా, నాట్ ఫనీ అంటే రెగ్యులర్, అదే ఫస్ట్ సినిమా కదా అందరూ ఇలా అంటారేమో అని చెప్పేసాను. కానీ ఓకే, కానీ అదే మెయిన్ మ్యాటర్ ఏంటంటే నేను ఫస్ట్ సినిమా స్వప్న గారికి, ప్రియాంక గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు అందరం ఒక్కటి అగ్రి అయినది ఒక్కటే ఏంటంటే సినిమాలు ఈ మధ్య చాలా షెల్ఫ్ లైఫ్, అంటే లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంది. అంటే వచ్చి వెళ్ళిపోతున్నాయి, చాలా యూజ్ అండ్ త్రో కూడా అనలేం, కానీ ఇన్స్టెంట్ సినిమాలాగా వచ్చి వెళ్ళిపోతున్నాయి అనమాట. జస్ట్ ఒక సినిమాని కొంచెం పాతకాలంలో కొంచెం టైం, ఒక లైఫ్ స్పాన్ ఉండి 10 ఏళ్ళ తర్వాత కూడా చూసి అది ఇంకా రెలవెంట్ ఉండి పీపుల్ ఇంకా ఎంజాయ్ చేయగలిగే సినిమాలు మన తెలుగులో ఉండేవి. మళ్ళీ అలాంటి సినిమాలు చేయాలన్న ఒక ప్రయత్నంతో స్టార్ట్ చేశాం. నాని దగ్గర తీసుకొచ్చినప్పుడు అంటే ఇప్పుడు హిమాలయాల్లో షూట్ చేయాలని భయపడకుండా అగ్రి చేసి, అసలు ప్రాబ్లీ ఇంకెవరు అంత యాక్చువల్లీ ఈ సినిమా మీరు చూస్తే కానీ అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు సినిమాలు అన్నీ తొందరగా టీవీలో వచ్చేస్తున్నాయి, సెల్ ఫోన్స్లో పైరేటెడ్ అవన్నీ చూస్తారు, కానీ సినిమా పెద్ద స్క్రీన్ మీద చూస్తే కానీ అర్థం కాదంటే ఆ స్కేల్. అంటే ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్, ఇప్పుడు సముద్రాలు, మౌంటైన్స్, కొండలు చూడాలంటే ఇప్పుడు ఆ పెద్ద స్క్రీన్ ఉండాలి. అది చూస్తే కానీ మీకు అర్థం కాదు మేము ఎందుకు అంత దూరం వెళ్ళామో, ఎందుకు ఇలా ఈ సినిమా ఇలా చేయాల్సి వచ్చిందో అనేది. ఈరోజు ఆడియో రిలీజ్ కానీ, రిలీజ్ చేసిన విజువల్స్ కానీ, ఇందాక చూపించిన దానికి కానీ, సోషల్ మీడియాలో కానీ, బయట కానీ అన్ని చోట్ల ఈ సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ఆ రెస్పాన్స్కి కారణం ఆబ్వియస్లీ మేము ఏం చేసినా సరే దాన్ని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళగలిగే వాళ్ళు ఉండాలి. అండ్ మాకు ప్రేక్షకులకి మీరు వారధి. అండ్ ఈరోజు బేసిక్గా ఈ మీటింగ్ కలుసుకోవడానికి కూడా కారణం ఏంటంటే ఆ రోజు హడావిడిగా అంటే ఆడియో రిలీజ్లు వేరే హడావిడిలో పడిపోయాం. మీకు సరిగ్గా అందరికీ పేరున థ్యాంక్స్ చెప్పుకునే ఒక అవకాశం దొరకలేదు. సో అందరికీ అంటే ఈరోజు ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అంటే ఎవడే సుబ్రహ్మణ్యంకి ఒక కంటెంట్ ఉండాలి, అది ఇంపార్టెంటే. బట్ ఆ కంటెంట్ని ప్రేక్షకుల దాకా సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలిగే వాళ్ళు కూడా కావాలి. సో మీరందరూ ఈ సినిమా అంతగా రీచ్ అయ్యేటట్టు చేశారు. సో మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ అసలు ఈరోజు కలవటానికి ఇంకో కారణం ఏంటంటే పనిలో పని మీ అందరికీ ఎప్పుడు వస్తుందో బయటికి కూడా చెప్పేద్దామని. చెప్పేచ్చా? మామూలుగా మన సినిమా మనకి మోస్ట్ స్పెషల్ పండుగ తెలుగు వాళ్ళందరికీ కూడా అంతకు మించిన పండుగ ఉండదు ఒక రకంగా చెప్పాలంటే. అన్నీ అంటే కొత్త హోప్స్, కొత్త విషెస్, ఇక్కడి నుంచి బాగుంటుందని ఒక హోప్తో స్టార్ట్ అయ్యే పండుగ ఉగాది పండుగ. అండ్ మన ఉగాది పచ్చడి లాగానే ఉగాది పచ్చడిలో చిన్న తీపి ఉంటుంది, చేదు ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. సో మా సినిమా కూడా అలాంటి మిక్సే అనుకుంటున్నాం. మా షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ కూడా అలాగే జరిగింది. అంతా కొన్ని చాట్ల కంఫర్టబుల్గా జరిగింది, కొన్ని చాట్ల అంత కంఫర్టబుల్గా కాకుండా జరిగింది. సో ఐ థింక్ అన్ని రకాలుగా అందరం ఆలోచించుకొని తీసుకున్న డెసిషన్ ఈ సినిమా మన ఉగాదికి వస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది. సో ఉగాది వీకెండ్ రోజు రాబోతున్నాం. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంతకుముందు అంటే ఇప్పుడు దాకా ఏ ఫిల్మ్ అయినా సరే మీరు డెఫినెట్గా కంటెంట్ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆ సినిమాకి మీరు ఎక్స్ట్రా సపోర్ట్ ఇచ్చారు. అండ్ దెన్ ఆ సినిమాని ఆ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీరు అందరూ హెల్ప్ అయ్యారు. అండ్ డెఫినెట్గా ఈరోజు మనందరం నిజంగా సంతోషపడే సినిమా ఇది అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ సినిమాకి నేను చేశాను కాబట్టి నేను ఏది మాట్లాడినా సరే అది వన్ సైడెడ్ అయిపోతుంది. అండ్ నాకు మీరు చూసిన తర్వాత మీరేమనుకుంటారన్న దాని మీద కూడా ఒక నమ్మకం ఉంది. బట్ మీరే చూసి మీ డెసిషన్ తీసుకొని మీకు నచ్చినప్పుడు మీరే ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్తారని నమ్ముతున్నాను. అండ్ ఉగాది రోజు వస్తున్నాం.
అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను స్టార్స్ అన్ని కాదు, రెగ్యులర్ అబ్బాయిని నానిలాగే. అండ్ నానిలానే మంచి సినిమాలు చేస్తూ ఐ హోప్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవుదామని చూస్తున్నాను. విత్ యువర్ సపోర్ట్ ఆఫ్ కోర్స్. మీరే మమ్మల్ని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళాలి. ఈ మూవీ నాకు ఎలా వచ్చిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ 2 people, మా ప్రొడ్యూసర్ ప్రియాంక దత్ గారు అండ్ మై డైరెక్టర్ నాగశ్వన్. వీళ్ళిద్దరు నాలో ప్లేస్ చేసిన బిలీఫ్ వల్ల ఈ సినిమా వచ్చింది. సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది అండ్ మీ రియాక్షన్స్, మీ రివ్యూస్ చూడాలని చాలా క్యూరియస్గా ఉన్నాను. హోప్ఫుల్లీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక మా టీం అంతా చాలా కొత్తది. యావరేజ్ ఏజ్ ఆన్ సెట్ ఎప్పుడు ఇట్స్ లైక్ 25 years. మా హీరోయిన్ కొత్త, నేను కొత్త, మా డైరెక్టర్ కొత్త. హోప్ఫుల్లీ ఈ మూవీ రిలీజ్ అయ్యాక మాకెవరికి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకునే పని ఉండొద్దు అని ఆలోచిస్తున్నా. ఐ హోప్ యూ ఆల్ లవ్ అస్. I hope you all remember our names and remember our characters. Thank you so much.